హాయ్! ఎలా ఉన్నారు? ముందు వీడియోలో 'జుజుట్సు కైసెన్' 6థ్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు 7థ్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గోజో కారు మీద వెళ్తూ ఉంటాడు. తర్వాత ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లో కారు నుంచి దిగిపోయి డ్రైవర్‌ని వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు సడెన్‌గా అక్కడికి జోగో కర్స్ వస్తాది. ఇంకా మన గోజోని అటాక్ చేయడం మొదలుపెడతాది. ఆ కర్స్ ఏమనుకుంటాదంటే, గోజో బచ్చాగాడు, ఫైటింగ్ ఏం రాదు. సో, ఈజీగా కిల్ చేయొచ్చు అని అనుకోని గోజోని అటాక్ చేస్తూ ఉంటది. కానీ ఆ అటాక్స్ అన్నీ మన గోజో ఈజీగా డిఫెండ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత గోజో ఇలా అనుకుంటాడు. ఇది ఒక కర్స్ అయినప్పటికీ మనుషులతో ఈజీగా మాట్లాడగలుగుతుంది. ఇంకా ఇది ఒక స్పెషల్ గ్రేడ్ కర్స్. సుకునాకి ఇప్పుడు ఎంత పవర్ ఉందో అంతకన్నా ఎక్కువ పవర్ ఈ కర్స్‌కి ఉంది అని అనుకుంటాడు. ఆ తర్వాత ఆ కర్స్ ఒక సివియర్ అటాక్ చేస్తుంది. ఆ అటాక్‌లో గోజో చనిపోయాడు అని అనుకోని ఆ కర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మన గోజో ఇలా అంటాడు, "ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?" అని. అది విని ఆ కర్స్ షాక్ అవుతుంది. మన గోజో ఇలా చెప్తాడు, "నాకు ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు. నువ్వు అస్సలు నన్ను టచ్ కూడా చేయలేదు." అప్పుడు కర్స్ ఇలా అంటాది, "నేను నిన్ను టచ్ చేశాను, కిల్ చేశాను. నాకు తెలుసు" అని అంటాది. అప్పుడు మన గోజో ఆ కర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. "నువ్వు నన్ను అస్సలు టచ్ చేయలేదు. నీకు నాకు మధ్య ఇన్ఫైనైట్ అని ఒక గ్యాప్ ఉంది. దాన్ని మాత్రమే నువ్వు టచ్ చేశావు" అని చెప్తాడు. "సో, మళ్ళీ నన్ను ఒకసారి టచ్ చెయ్యు. నేను నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను" అని అంటాడు. సో, ఆ కర్స్ మన గోజోని టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ టచ్ చేయలేదు. ఆ తర్వాత గోజో ఆ కర్స్ చెయ్య పట్టుకొని ఒక గుద్దు గుద్దుతాడు. దెబ్బకి ఆ కర్స్‌కి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఆ తర్వాత వరుసగా 5, 6 గుద్దులు గుద్దుతాడు. అప్పుడు గోజో ఇలా అంటాడు, "ఇన్ఫినిటీ అన్ని చోట్ల ఉంటాది. నా జుజుట్సు టెక్నిక్‌లో అది యూజ్ చేసి నేను అటాక్ చేస్తాను" అని చెప్పి కర్స్డ్ టెక్నిక్ రివర్సల్ రెడ్ అని ఒక అటాక్ చేస్తాడు. కర్స్‌కి ఫుల్లుగా డ్యామేజ్ అయిపోద్ది. ఆ తర్వాత ఆ కర్స్‌కి జుజుట్సు మంత్రగాడు హోటల్‌లో చెప్పిన ఒక మాట గుర్తొస్తది. ఆ మంత్రగాడు ముందే చెప్తాడు, "నువ్వు గోజోతో ఫైట్ చేయలేవు. నిన్ను ఈజీగా కిల్ చేస్తాడు" అని. అప్పుడు ఆ కర్స్ ఇలా అంటాది, "నేను వీడిని ఎక్కడ కొట్టలేకపోతున్నాను. సో, నేను ఒక డొమైన్ క్రియేట్ చేసి దాంట్లో అటాక్ చేసి కిల్ చేస్తాను" అని ఫిక్స్ అవుతాడు. సరిగ్గా అదే టైంకి మన గోజో అక్కడికి యూజీని తీసుకొని వస్తాడు. ఫైటింగ్ మధ్యలో గోజో మన యూజీ దగ్గరికి వచ్చి, "నీకు డొమైన్ ఎక్స్‌పాన్షన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను" అని చెప్పి ఈ ఫైటింగ్ జరుగుతున్న ప్లేస్‌కి తీసుకొని వస్తాడు. అప్పుడు ఆ కర్స్‌కి తెలుస్తుంది. సో, సుకునా వెసెల్ ఇంకా బ్రతికే ఉన్నాడు అని. ఇంకా ఆ కర్స్ ఇలా అనుకుంటుంది, యూజీని ఇప్పుడు కిల్ చేయకూడదు. ఫ్యూచర్‌లో వీడిలో ఉన్న సుకునాతో మనకి అవసరం ఉంటాది అని. ఆ తర్వాత గోజో కర్స్‌తో ఇలా అంటాడు, "పిల్లాడి గురించి నువ్వు పట్టించుకోకు. మనం ఫైట్ చేసుకుందాం" అని. ఆ తర్వాత ఆ కర్స్‌కి తిక్కరేగి ఒక డొమైన్ ఎక్స్‌పాన్షన్ క్రియేట్ చేస్తుంది. డొమైన్ ఎక్స్‌పాన్షన్ అనేది ఒక కర్స్డ్ టెక్నిక్ యూజ్ చేసి ఒక లేయర్ లాంటిది క్రియేట్ చేస్తారు. యాక్చువల్‌గా డొమైన్ ఎక్స్‌పాన్షన్ క్రియేట్ చేయడానికి చాలా ఎనర్జీ కావాలి. కానీ ఒకవేళ అటాక్ చేస్తే ఆ అటాక్ అస్సలు మిస్ అవ్వదు. ఖచ్చితంగా డ్యామేజ్ అవుద్ది. అది డొమైన్ ఎక్స్‌పాన్షన్ వల్ల అడ్వాంటేజ్. ఈ విషయమే గోజో మన యూజీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత గోజో ఇలా అంటాడు, "మీరు జైల్‌లో చూసింది కూడా ఒక డొమైనే. కానీ అది ఇన్‌కంప్లీట్ డొమైన్. దాంట్లో ఎలాంటి కర్స్డ్ టెక్నిక్ యూజ్ చేయలేదు" అని చెప్తాడు. ఇటు సైడ్ కర్స్ ఇలా అనుకుంటుంది, "చాలామంది మంత్రగాళ్ళు నా డొమైన్ ఎక్స్‌పాన్షన్‌లోకి ఎంటర్ అవ్వగానే చనిపోయారు. కానీ ఈ గోజోకి ఏమీ అవ్వలేదు" అని. ఆ తర్వాత మన గోజో యూజీకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. డొమైన్ ఎక్స్‌పాన్షన్ క్రియేట్ చేసి అటాక్ చేస్తే అపోజిషన్‌కి డ్యామేజ్ గట్టిగా అవుద్ది. సో, డొమైన్ ఎక్స్‌పాన్షన్ అటాక్ నుంచి తప్పించుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే ఆ అటాక్స్‌ని మన కర్స్డ్ టెక్నిక్ యూజ్ చేసి డిఫెండ్ చేయడం. కానీ దానివల్ల అంత యూజ్ ఉండదు. సెకండ్ ఏంటి అంటే డొమైన్ ఎక్స్‌పాన్షన్ బద్దలు కొట్టుకొని బయటికి వచ్చేయడం. కానీ అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇంకా థర్డ్ ఏంటి అంటే మన సొంత డొమైన్ ఒకటి క్రియేట్ చేయడం. ఇది అన్నిటికన్నా బాగా పనిచేస్తుంది. ఎప్పుడైనా 2 డొమైన్స్ ఒకేసారి పక్కపక్కన క్రియేట్ చేస్తే ఆ 2 డొమైన్స్‌లో బెస్ట్ డొమైనే నిలబడుతుంది అని చెప్తాడు. సో, గోజో వెంటనే తన ఫేస్‌కి ఉన్న మాస్క్ తీసి ఒక డొమైన్ క్రియేట్ చేస్తాడు. దాని పేరు ఇన్ఫైనైట్ వాయిడ్. ఆ తర్వాత గోజో డొమైన్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తాడో ఆ కర్స్ యొక్క డొమైన్ వెంటనే మాయమైపోతుంది. ఇప్పుడు ఆ కర్స్ మన గోజో డొమైన్‌లో ఉంటాది.
ఫస్ట్‌లో ఆ కర్స్‌కి ఏమీ అర్థం కాదు. ఏంటి ఇది ఎలా ఉంది? నేను అన్నీ చూడగలుగుతున్నాను, అన్నీ ఫీల్ అవ్వగలుగుతున్నాను. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఆగట్లేదు. అలాగా వస్తూనే ఉంది. నేను ఏమీ చేయలేకపోతున్నాను అని. అప్పుడు మన గోజో ఆ కర్స్ బుర్ర పట్టుకొని ఇలా చెప్తాడు. ఇది ఇన్నర్ వరల్డ్ ఆఫ్ లిమిట్‌లెస్. ఇక్కడ పెర్సెప్షన్, కమ్యూనికేషన్ ఇలాంటి యాక్షన్స్ అన్నీ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ టైమ్స్ అలా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ నువ్వు ఏమీ చేయలేవు. సైలెంట్‌గా చనిపోవడం తప్ప అని. ఆ తర్వాత గోజో ఇలా అంటాడు. నాకు నీ నుంచి కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ కావాలి. అందుకే నేను నిన్ను అప్పుడే చంపను అని చెప్పి ఆ కర్స్ యొక్క బుర్ర పీకేస్తాడు. ఇంకా డొమైన్ ఎక్స్‌పాన్షన్ క్లోజ్ చేస్తాడు. ఆ తర్వాత గోజో ఆ కర్స్‌కి ఇలా అడుగుతాడు. నన్ను అటాక్ చేయమని నిన్ను ఎవరు పంపారో చెప్పు. లేకపోతే నిన్ను చంపేస్తాను అని. కానీ ఆ కర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఇటు సైడు ఇంకో కర్స్ ఇంకా హోటల్లో కలిసిన జుజుట్సు మంత్రగాడు ఈ ఫైట్ అంతా దూరం నుంచి చూస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ జుజుట్సు మంత్రగాడు ఇలా అంటాడు. జుజుట్సు స్కూల్‌కి సంబంధించిన వ్యక్తులు నన్ను ఇక్కడ చూస్తే నాకు కాస్త రిస్క్. సో, అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు కావాలంటే వెళ్ళి ఆ కర్స్‌ని కాపాడు అని చెప్తాడు. సో, ఆ కర్స్ అక్కడికి వచ్చి కర్సుడు టెక్నిక్ యూజ్ చేసి పువ్వులతో అటాక్ చేస్తుంది. దానివల్ల గోజో ఇంకా యూజీ కొంచెం సేపు మత్తులోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ మత్తు నుంచి బయటకి వస్తారు. ఈ గ్యాప్‌లో ఆ కర్స్ జోగో యొక్క బుర్ర తీసుకొని అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడు మన గోజో ఇలా అనుకుంటాడు. ఈ కర్స్ ఏదో వెరైటీగా ఉంది అని. ఆ తర్వాత యూజీతో ఇలా అంటాడు. నువ్వు ఆ వాల్కెనో హెడ్ కర్స్‌ని బీట్ చేసే అంత స్ట్రాంగ్‌గా రెడీ అవ్వాలి. ఇది నీ గోల్. సో, ఈ గోల్ అచీవ్ చేయడం కోసం నీ ట్రైనింగ్ ప్రాసెస్ స్పీడ్ చేయాలి. నెక్స్ట్ మంత్ అంతా నువ్వు మూవీస్ చూస్తూ నాతో ఫైట్ చేస్తూ ఉండాలి. ఇంకా కర్సెస్‌తో కూడా ఫైట్ చేయాలి. ఆ తర్వాత నీకు ఎక్స్‌చేంజ్ ఈవెంట్‌కి తీసుకొని వెళ్తాను అని చెప్తాడు. ఇటు సైడ్ జుజుట్సు మంత్రగాడు కర్సెస్‌ని సీక్రెట్‌గా మీట్ అవుతాడు. ఇక్కడ మనకి మహిటో అని ఇంకో కొత్త కర్స్ పరిచయం అవుతాది. ఆ తర్వాత ఆ మంత్రగాడు ఇలా అంటాడు. గోజోని కిల్ చేయడం అంత ఈజీ కాదు అని నేను నీకు ముందే వార్నింగ్ ఇచ్చాను. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గోజోని సీల్ చేద్దాం. అదే బెస్ట్. ఒకసారి మనం గోజోని సీల్ చేశాక రిమైనింగ్ ప్లాన్ అక్టోబర్ 31 షిబుయాలో ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్లాన్ డీటెయిల్స్ నేను మీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని అంటాడు. ఇక్కడితో 7th ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.